చిటీల పేరుతో సుమారు 5 కోట్ల మేర మోసం చేసిన ఘటన అనకాపల్లి జిల్లా మండలంలోని చౌడువాడ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి పెద్దిరెడ్డి పద్మజతో పాటుగా మరొక 2 వ్యక్తుల వద్ద తాము మోసపోయామంటూ బాధితులు గురువారం కేకోటపాడు పోలీసులను ఆశ్రయించారు. ఎస్ఐ ధనుంజయ్తో బాధితులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. చౌడువాడ గ్రామానికి చెందిన పెద్దిరెడ్ల పద్మజ 2016 నుంచి చీటీలు నిర్వహిస్తుంది. ఆమె వద్ద చౌడువాడలో పాటు గరూగ్బిల్లికి చెందిన సుమారు 200 మంది లక్షల్లో చిట్టీలు కట్టారు. చిట్టీలు పాడుకున్న వారిలో కొంతమందికి చెల్లింపులు జరపగా మరికొందరు వడ్డీ డబ్బులు ఆశపడి ఆమె వద్దనే చిట్టి డబ్బులు ఉంచేవారు. ఈ క్రమంలో ఈ నెల 19 నుంచి పద్మజతో పాటుగా ఆమెకు సహకరించిన మరొక 2 కనిపించడం లేదు. దీంతో చిటీలు కట్టిన 200 మంది మోసపోయామంటూ కేకోటపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ డబ్బులు ఇప్పించేలాగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు బాధితులు. నాగరాజు మిగతా ఊరి దశ మిగతా వచ్చారు. వాళ్ళందరూ మీరు దాదాపుగా 205 మంది చెప్పడం కంప్లీట్ మేము పట్టుకుంటాం, తీసుకొస్తాం. తత్ప్రకారంగా మీకు రావాల్సింది ఎలా ఉంటే అదంతా మా పోలీసు తత్ప్రకారంగా చేస్తాం. అమ్మా నేను విన్నాం. అలాగండి చెప్పండి.